మేము బయలుదేరుతామమ్మా. మరి అలాగే నాన్న. జానకి వెళ్దామా? ఉండండి. అవును, ఇంతకీ బామ్మ ఎక్కడుంది? అచ్చమమ్మాయి డ్రెస్సులో అదిరింది కదూ. నీకే రోగం వచ్చిందని ఇలాంటి బట్టలు వేసుకున్నావు? నాకు నచ్చిన డ్రెస్ కొనుక్కోమన్నారు కదా, అందుకే కొనుక్కున్నాను. నీ మొహానికి ఇది అవసరమా? ఒరే రావుడు, ఒక సినిమాలో సమంత కూడా ఇట్లాంటి డ్రెస్సే వేసుకుందిరా. సమంతదే ఎంజాయ్ చేసే వయసు, నేను సంతాపం తెలిపే వయసు. అవసరం ఏంటి మీకు ఇలాంటి డ్రెస్సులు? ఒరే సోడా బుడ్డి, తేరని కోరికలతో మనిషి చచ్చిపోతే ప్రేతాత్మ ఈ లోకంలోనే తిరుగుతుందిరా. ఏంటి, నువ్వేమన్నా బాలకుమారం అనుకుంటున్నావా? ఒరే రాముడు, వృద్ధాప్యాన్ని మనస్సుతో జయించాలరా పిచ్చోడా. నువ్వు ఇంటికి రా, నీ సంగతి చెప్తాను. జానకి బయలుదేరదాం పద. చూడలేక చస్తున్నావు, తొందరగా మార్చుకునిరా. ఏమన్నా మీకు మామూలు ధైర్యం లేదండి బాబా. నువ్వు ఆగరా సోడా బుడ్డి. ఒరే అబ్బాయి, ఇదిగో అమ్మాయిలు, నేను ఎలా ఉన్నానో చెప్పండి. ఏంటి ఆలోచిస్తున్నారు? నేను ఎలా ఉన్నానో చెప్పండి. మీరు చాలా అందంగా ఉన్నారు బామ్మగారు. అవునా? నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్మండి. ఒక్క నిమిషం ఉండండి, ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడు చెప్పేస్తాను. ఓసారి ఇటు తిరగండి. పోజోడి పెట్టండి, పోజు. అబ్బో, కదలకండి, అలాగే ఉండండి. ఇంకో పోజు ఇవ్వండి. అవునరా అబ్బాయి, ఇవన్నీ ఇప్పుడు ఏం చేస్తావురా? పేవి కట్టించే షాప్ ముందు ఎట్టి పొరపాటును కూడా ఎవరైతే దరిద్రంగా తయారవద్దని కింద రాస్తానండి. నన్నే అంత మాట అంటావురా చచ్చినాడా? ఈవిడ్ని అవతారంలో చూస్తే కొరింది వచ్చిందని షాప్ లోకి ఎవరు రాడతారు. నన్ను వదలరా ఎదవా, నన్నే దయమంటావా సోడా బుడ్డి మొహవాడా నువ్వు? తమరే బయలుదేరండి. డ్రెస్ నచ్చిందా? నచ్చలేదు. అదేంటి? అందరి ముందు తప్పదు కాబట్టి వేసుకున్నాను. మెల్లిమెల్లిగా డ్రెస్ నచ్చుతుంది, నేను నచ్చుతాను. నాన్నగారు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, ముందు బయలుదేరండి. అల్వేల్ గారు, ఒక్కటి అడగచ్చా? ఏంటి? అది ఏది? మీరు ఏమనుకోరు కదా? మీరు అడిగే దాన్ని బట్టే ఉంటుంది. ఒక్క ఒక్క అది ఒక్క అదే ఏ ఒక్క సెల్ఫీ. సెల్ఫీనా? మీరేమనుకున్నారు? ఏమనుకోలేదు, ఏమనుకోలేదు. లేదు లేదు లేదు, ఇంకేదో అనుకున్నారు. అదేంటో చెప్పండి. సెల్ఫీ కావాలా వద్దా? కావాలి కావాలి. అయితే తొందరగా తీసుకుని బయలుదేరండి. మీరేమనుకున్నారో చెప్పండి. నేను కూడా సెల్ఫీనే అనుకున్నాను. అవునా, సరే సెల్ఫీ దిగుదాం. కొంచెం నవ్వండి. అదేంటండి, మీరేంట్రా ఏంటి? ఏ పనైనా నేను అలివేలు కలిసే చేస్తామని చెప్పాను కదా. అల్వేల్ గారు, ఇంకొక సెల్ఫీ అండి. అది కుదరదు, ఇక మీరు బయలుదేరండి. అది కదండి, ఇంకొక. కుదరదని చెప్పాను కదా. ఏమండి వెంకీ గారు, నాన్నగారు మీకోసం వెయిటింగ్ అండి, రండి వెళ్దాం.
అది కదండి ఇంకో రండి ఆ, 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 పదండి. ఆ. కొడుకుని నెత్తికెక్కించుకున్నందుకు బాగానే చేస్తున్నాడు. ఏం చేశాడు సుభద్ర? మీరు మాట్లాడకండి. ఆ, అంత పరాయిదనైపోయినా, అంత చేదైపోయినా ఇప్పుడు ఏమైందని? మీరు మాట్లాడకండి. ఆ. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు సుభద్ర? గోడలకి చెవులుంటాయి కదా, గోడలతోనే మాట్లాడుకుంటున్నాను. ఎవరైనా పెళ్ళాం వచ్చాక బెల్లం చుట్టూ చీమలు తిరిగినట్టు తిరుగుతారు. వీడేంటో ఇప్పటి నుంచే తిరుగుతూ ఈ అమ్మని నిర్లక్ష్యం చేస్తున్నాడండి. చూడు సుభద్ర, వాడు నన్నైనా నిర్లక్ష్యం చేస్తాడేమో గాని నిన్నెప్పుడూ అలా చూడ్డు. ఆహాహాహా. హ్మ్. బాబు గారి రిబ్బన్ కట్ చేయడం అంట, అందరికి బట్టలు కొనివ్వడం అంట. ఆ? ఈ అమ్మ గుర్తు రాలేదా వాడికి? ఒక్క చీర, ఒక్క చీర కూడా కొనివ్వలేదండి నాకు వాడు. వాడి మావయ్య నెత్తినెక్కించుకుంటున్నాడని వేషాలు వేస్తున్నాడండి, వేషాలు. ఏంటి సుభద్ర నువ్వు కూర్చోబెట్టి మాడుస్తున్నావేంటి? నేనిప్పుడు భోంచేయాలా వద్దా? నాకుండే బాధ మీకెందుకు తెలుస్తుందిలేండి. మీరు తినండి, బాగా తినండి. ఈ రకంగా పెడితే నాకు ఆకలి చచ్చిపోయినట్టే. అమ్మా మ్మ్. వావ్, అన్ని నాకు ఇష్టమైన కూరలే. ఓ పట్టు పడతాను. అమ్మా నాకు కూడా వడ్డించు. అమ్మ లేదు, బొమ్మ లేదు, వడ్డించుకొని తినమనండి. ఏమైందమ్మా? నన్ను ముట్టుకోద్దని చెప్పండి. వాట్ మిస్టర్ శ్రీధర్, వాట్ ఇస్ దిస్? అలకరా? వై? ఆ, వై అంటే ఎందుకు సాగదీస్తున్నారండి? నా ఏడుపు, నా ఘోష చూశారు కదండి, చెప్పండి. అదేరా, బోటెక్ ఓపెన్ చేసావు కదా. ఆ బలరామయ్య గారికి కాబోయే అల్లుణ్ణి, అందుకే చీఫ్ గెస్ట్ గా పిలిచారు, రిబ్బన్ కట్ చేశాను. ఏమండి, వాడికి మావయ్య అవడం కంటే ముందే నాకు అన్నయ్య అని చెప్పండి. ఇంతకీ విషయం ఏంటి చెప్పండి నాన్న. అందరికీ బట్టలు కొని అమ్మకి కనీసం కర్చీఫ్ కూడా కొనలేదని బాధపడుతుందిరా. ఓ అర్రెర్రెర్రెర్రెర్రెర్రెర్రె, మర్చిపోయానే. మర్చిపోయాడు. బుద్ధి లేకపోతే సరి. ఆ ఇంటికి బాగా అలవాటు పడిపోయి ఈ ఇంటినే మర్చిపోయాడండి వీడు. అమ్మా, దిస్ ఇస్ ఫర్ యూ. Ta-ta-dai! అయ్యో, చూసారా నన్ను మర్చిపోడని నా కొడుకు నా కోసం చీర తీసుకొస్తాడని చెప్పానా లేదా? మీరే అనవసరంగా ఏవేవో చెప్పి నా బుర్రంతా పాడు చేశారు. చూడండి ఎంత మంచి చీర తెచ్చాడు, ఎంత మంచి కలర్, బాగుంది కదండి? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, సూపర్. అపరిచితుడికి అక్కలా పెర్ఫామ్ చేస్తున్నావు సుబ్బు. మీరు నోరు మూయండి. అయ్యో, నా కొడుక్కి ఎంత ఆకలిస్తుందో ఏంటో. నాన్న, ప్లేట్ తీసుకో, నేను భోజనం వడ్డిస్తాను. నీకోసమే ఇవన్నీ వండాను రా. ఆగండి, ఒక నిమిషం అండి. ఇది అన్యాయం సుబ్బు. నువ్వు కడుపు నిండా తిన్నా అన్నా, అదిగో పప్పు సాంబార్. అమ్మా,
ఈ ఫ్రై ఏంటి తక్కువ ఉంది? దాందే ఉంది నాన్న, లాగేసుకుందాం. అరే ఇది చాలా దారుణం సుభద్ర, ఘోరం సుభద్ర. ఏం కాదు, ఊరుకోండి. నువ్వు తిన్నా. అమ్మా నువ్వే తినిపించు. అయ్యో నాన్న, నేనే తినిపిస్తాను. అమ్మా ఫ్రై. ఆ, మిస్టర్ శ్రీధర్, డోంట్ ఫీల్ అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి, మనం సర్దుకుపోతూ ఉండాలి. అప్పుడప్పుడు కాదురా, ఎప్పుడు ఇలానే జరుగుతుంది. మీరు మాట్లాడకుండా తినండి. ఆ, మాట్లాడుతూనే ఉంటారు. చీర తెచ్చినందుకు మురిసిపోవడం కాదు, కోడల విషయం ఇంకా తేల్చలేదు, దాని గురించి ముందడుగు. నిజమేరా నాన్న, ఎప్పుడు చెప్తావురా? తొందరే ఉందమ్మా. తొందరే ఉంది అంటూనే గందరగోళం చేస్తున్నావురా. ఒరే, ఈ రోజు ఎలాగైనా నువ్వు చెప్పాల్సిందే, నేను తెలుసుకోవాల్సిందే. అవును. ఆ, తప్పదా? ఆహా, తప్పదు తప్పదు కాక కాక తప్పదు. తప్పదు. ఓకే చెప్తాను. తొందరగా చెప్పరా. ఆ, ఎవరంటే ఎవర్రా? ఎవరంటే టట్టడాయ్. అక్కడ ఏ ఫోటో ఉంది? వెంకటేశ్వర స్వామి ఫోటో. అందులో ఎవరెవరున్నారు ఇంకెవరుంటారా? వెంకటేశ్వర స్వామి, అలివేలు, పద్మావతులు ఉన్నారు కదా? ఆ, ఇప్పుడు మీకు కాబోయే కోళ్ళెవరో చెప్పేస్తున్నాను, చూడండి. చెప్పు. చూడండి. ఇటుపక్క ఎవరున్నారో వాళ్ళనే చేసుకుంటాను. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ పేరు గల నీ మేనకోడలు నీ కోడలైతే నీకు సంతోషమే కదా? అయ్యోయ్యో, అంతకంటే సంతోషం ఇంకేముంటుందిరా? తనంటే మీ అమ్మకి ప్రాణం రా. అయితే మీ ఇద్దరు ఫిక్స్ అయిపోండి. అయ్యో వెంకి వెంకి వెంకి, నా గుండెల్లోని భారం అంతా దించేసావు నువ్వు. తిన్నానా? తిను. అమ్మా ఇంకో నాకు చాలమ్మా, నేను బయలుదేరుతాను. ఇంకొక్క ముద్ద తిన్నానా? అమ్మా అక్కడ కూడా తినాలిగా. బాయ్ మా. బాయ్ మిస్టర్ శ్రీధర్. బాయ్. అయ్యో, పద్మావతిని చేసుకుంటానని చెప్పాడు. ఆలస్యంగా చెప్పినా ఆనందం కలిగించే మాట చెప్పాడండి. అయ్యో, నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదండి. చాలా సంతోషంగా ఉంది. మనం అనుకున్నట్టే జరిగింది.
ఎందుకు? ఏంటండి? ఇక్కడ కూర్చోండి. ఎందుకు? చలిమంట కాచుకుందాం. నాకేం చలిగా లేదు. నాకు మాత్రం మంచు పర్వతాల మధ్య కూర్చున్నట్టుంది. అయితే తమరు కాచుకోండి. ప్లీజ్ అల్వేల్ గారు, వచ్చేలా కూర్చోండి. అల్వేల్ గారు ప్లీజ్ అండి, వచ్చి కూర్చోండి. ఏంటలా చూస్తున్నావు? ఎలా? తినేసేట్టు. ఈ రోజు లంగవని వేసుకున్నారు కదా, కళ్ళకి నిండుగా ఉన్నారు, మనసుకి పండగలా ఉన్నారు. అందుకే చూస్తున్నాను. ఎప్పుడు మోడర్న్ డ్రెస్లో కనిపించే మీరు ఈరోజు ఈ ట్రెడిషనల్ డ్రెస్లో దర్శనం ఇచ్చారేంటి? వేసుకోవాలనిపించింది, వేసుకున్నాను. ఓ, నాకిష్టమనా? అంత లేదు. ఏమండి, అమ్మాయిలు అబద్ధాలు ఆడితే అందంగా ఉంటుంది. నాకు అవసరం లేదు. అలవేలు గారు, మీ షాప్లో నేను కొనిచ్చిన డ్రెస్ని మీరు నా కోసమే కావాలనే వేసుకున్నారు. ఒకరి కోసం నేను ఏది చేయను. మీరు ఎక్కువ ఊహించుకోకండి. అలవేలు గారు, నా మీద మీకు ప్రేమ ఉంది, కాకపోతే నాలా మీరు బయటపడలేకపోతున్నారు. ఇంకా ఆపుతారా? ఏమండి, మనసులో దాచుకుంటే ఏమొస్తుంది? చూడండి, ఆ సుభద్ర పెళ్లి రోజు నాడు నాన్నని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు మీ మీద నాకు గౌరవం కలిగింది. పద్మావతిని కాపాడినప్పుడు నాకు మీ మీద అభిమానం కలిగింది. నాకు లోన్ ఇప్పించినప్పుడు మీ మీద మంచి అభిప్రాయం కలిగింది. అంతేకాని ప్రేమ మాత్రం కలగలేదు. క్షీరసాగర మదనం జరిగినప్పుడు ముందు చంద్రుడు, ఐరావతం, లక్ష్మీదేవి, పారిజాత వృక్షం ఇలా చాలా పుట్టి చివరికి అమృతం పుట్టిందంట. అలాగే మీకు కూడా ముందు గౌరవం, అభిమానం, ఆరాధన పుట్టి చివరికి ప్రేమ పుడుతుందేమో. అది మీరు గుర్తించలేకపోతున్నారేమో. అంత చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? అయితే మీరు నన్ను ప్రేమించట్లేదా? లేదు. నిజంగానా? నిజంగా. నిజమేంటో నేను ఇప్పుడే బయటికి రప్పిస్తాను.